Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఈ దినానికి అంటే మార్చి 8వ తారీఖుకి సంబంధించినటువంటి వాక్య భాగం లోకా సువార్త 22వ అధ్యాయం. యేసు ప్రభు బల్ల అంటాం కదా, ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటలు దాని గురించి చెప్పుకుందాం. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ పాత నిబంధనకి విభిన్నంగా క్రొత్త నిబంధనలో ఆచారాలు ఏమీ లేవు, కానీ రెండు ఉన్నాయి. అదేంటంటే బాప్తిసం, త్రియేక దేవుని పేరట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట బాప్తిసం ఇవ్వాలి. మరలా అపోస్తల కార్యాల్లో యేసు ప్రభు పేరటే బాప్తిసం ఇవ్వాలి అని కొందరి వాదన. యేసు ప్రభు మత్తయి సువార్త 28, 19, 20లో చెప్పినటువంటి వాటిని అపోస్తులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అంటే, యేసు ప్రభు నామమున బాప్తిసం ఇచ్చారు. వాళ్ళ దృష్టిలో యేసు ప్రభు చెప్పిన మాటలకి వారు చేసినటువంటి దానికి ఏ తేడా, బేసికల్గా ఏ తేడా లేదు, వాటి అర్థంలో ఏ తేడా లేదు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని యేసు ప్రభు ఒక విధంగా చెప్పాడు, వాళ్ళు వేరే విధంగా చెప్పారు అని అనకూడదు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు రాసింది ఎవరు? అపోస్తలులే. యేసు ప్రభు నామమున బాప్తిసం ఇచ్చింది అపోస్తలులే. కాబట్టి వాటికి భిన్నంగా ఉంటే వాళ్ళు ఎందుకు రాస్తారు? భిన్నంగా ఏమీ లేదు. అదొక ఆచారం. రెండవ ఆచారం ఏంటి అని అంటే ప్రభు బల్ల అని అంటాం, ద లార్డ్స్ టేబుల్. ఆదివారానికి ద లార్డ్స్ డే అంటాం. లార్డ్స్ డే అని ఎందుకు పేరు వచ్చిందంటే ప్రభు బల్లను బట్టి. లార్డ్స్ టేబుల్ని బట్టి లార్డ్స్ డే అయింది. మనం ఆ విధంగా ఉల్టా కాదు. ఆ ప్రభు దినాన్ని బట్టి, ఆదివారం దినాన్ని బట్టి వాళ్ళు ప్రభు బలాన్ని ఆచరించారు అనకూడదు. ప్రభు బలను బట్టి ఆ దినానికి, ఆదివారానికి ద లార్డ్స్ డే అని బిరుదు వచ్చింది. ఇక్కడ ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభు బల్లకు చెందిన మాటలు అనగా ప్రభు రాత్రి భోజనపు ఆచరణ కొనసాగించుటకు ఆధారంగానున్న మాటలు క్రొత్త నిబంధనలో కొంతవరకు వేరువేరుగా ఉన్నవి, కానీ ఒకే విధముగా పదే పదే చెప్పబడిన మాటలు ఆకట్టుకున్నట్లుగా ఉంటున్నావు అన్నమాట. అంటే బేసికల్గా ఆయన చెప్పినటువంటి మాటలు ఒక ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే వేరే వేరే విధాలుగా చెప్పినప్పటికీ ఈ ఒకే విధంగా ఉన్నటువంటి మాటలు చాలా కళ్ళకి అద్దినట్టుగా ఉంటాయి. ఈ వృత్తాంతాల్లో ఒక దానిని ధ్యానించుటకు లోకా 22, 7 నుండి 20 వరకు ఈ భాగం వీలు కలుగజేస్తుంది. ఇది పెద్ద భాగం అనుకోండి. యేసు ప్రభు బలని సందర్భంలో చేసినటువంటి ఆ యొక్క కార్యం, సిద్ధపాటు, ఆయన చెప్పినటువంటి మాటలు, వాటి మీద మనం దృష్టి పెడదాం. పస్కా విందును సిద్ధపరచమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించినట్లు 3 సువార్తలు కూడా చెబుతున్నాయి. యోహాను సువార్త చెప్పదు. ఆ 3 సువార్తలు, సారూప్య సువార్తలు అంటాం కదా, సినాప్టిక్ గాస్పెల్స్ అంటాం, ఆ సువార్తలు సూచిస్తుంది. దీన్ని లోక అయితే మాత్రం నొక్కి చెబుతున్నాడు. ఈ వాక్యాలు చదువుకుందాం. లోకా సువార్త 22వ అధ్యాయం 1వ వచనం, 1:7 నుండి 27, 8, 11, 15. అంటే సిద్ధపరచండి, ఎందుకంటే అది ముఖ్యమైనదన్నమాట.
పస్కా విందు ముఖ్యమైనది కాబట్టి దానికి సిద్ధం చేయండి అని యేసుప్రభు చెబుతున్నాడు. లోకాసు వార్త 22:1. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపించమని ఉపాయము వెతుకుచుండేది. 7-8 వచనాలు స్కిప్ చేద్దాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. 11వ వచనం తర్వాత 15వ వచనం. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుతున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అని, అంటే ప్రిపరేషన్ గురించి, పస్కాన్ని సిద్ధపరచడం గురించి ఈ వచనాల్లో లూకా కొంచెం నొక్కి చెప్పినట్టుగా మనం గ్రహిస్తాం. తన సొంత చర్యలను మాటలను మునిపటి సాంప్రదాయపరంగా ఆచరిస్తున్న పస్కా వెలుగులో అర్థం చేసుకోవాలి. యేసుప్రభు ఈ ప్రభు బల్ల అంటాం కదా, ఈ పస్కా సందర్భంలో చెప్పినటువంటి మాటలను పస్కా మరి చాలా 1500 సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి ఆ పండుగ, ఆ సందర్భంలో ఆ మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. వారి బానిసత్వం నుండి ఇక్కడ 7 విషయాలు మనం గ్రహిద్దాం. పస్కా పండుగలో 7 విషయాలు. ఒకటి ఏంటి అంటే వారి బానిసత్వం నుండి విడుదల కలిగింది. బానిసత్వం అది మనం చెప్పుకుందాం. ప్రభు లేటర్ ఆన్ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి బానిసత్వం ఏంటి అనేది. బానిసత్వమును దృష్టిలో పెట్టుకొని ఆ పండుగను ఆచరిస్తారు. అంతేకాదు వారి విడుదల విధానాన్ని గుర్తు చేసుకుంటారు కూడా. అందరూ బానిసలుగా ఉన్నారు. అంతేకాదు 12, 13, 14 నిర్గమకాండం ఈ అధ్యాయాల్లో వారికి ఏ విధంగా విడుదల వచ్చింది. అంతకు ముందు కూడాను 10 తెగుళ్ళ ద్వారా, మరి 10 తెగుళ్ళలో చివరి తెగులు ఏంటి అంటే ప్రథమ పుత్రుడు, ప్రథమ సంతానం, ప్రథమ జంతువులు అవి మరణిస్తారు కదా. అది 10వ తెగులు. ఆ విడుదల విధానాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. విడుదల విధానాన్ని గుర్తు చేసుకుంటారు. ఇది దేవుని ప్రణాళికను బట్టి బలిరక్తం ద్వారా, దేవుని ప్రణాళిక, ఇది ఒక ప్రణాళికగా వేస్తాడు అన్నమాట. ఎందుకంటే అది జరిగిన తర్వాత చెప్పటం కాదు, ముందుగానే చెబుతాడు. ఈ దినాన ఇది జరుగుద్ది, ఈ దినాన మరణదూత వస్తుంది, ఈ దినాన మీరు పస్కా పశువుని వధించి ఈ విధంగా తినాలి. అదంతా దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఆఫ్టర్ థాట్ కాదు, వాటంతటితో జరిగినటువంటి సంఘటనలు కాదు. ఈ ప్రణాళికను బట్టి బలి రక్తము ద్వారా, మరి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని ద్వారానికి, కమ్మెలకి, అడ్డ కమ్మె 2 నిలువు కమ్మెలకి రాయాలి కదా. మనం పిచ్చి చెట్లు అంటాం, ఒక చిన్న చీపులాగా కట్టుకుని దానికి షుడ్ డాబ్ ఇట్, అంటే చిలకరించాలి. ఆ విధంగా ఆ కుంచిలాగా చేసుకుని వాటిని ఆ రక్తంతో
అట్లా చిలకరించాలి. ఆ విధంగా బలి రక్తం ద్వారా ఆ మరణదూత దాటిపోతుంది. ఓకే, ఎప్పుడైతే రక్తాన్ని చూస్తుందో ఆ మరణదూత ఆ రాత్రి దాటిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇశ్రాయేలీయులు రక్షింపబడతారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఆ యొక్క రక్తాన్ని చిలకరించారు కాబట్టి. మరి ఐగుప్తు గృహాలు వాళ్ళ కుటుంబాలలో అది ఆ రక్తం ఉండదు కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కోల్పోతారు. ప్రథమ సంతానం నాశనం అయిపోద్ది. అంతేకాదు, అద్భుతంగా జరిగిన నిర్గమము, ఇప్పుడు 20 అధ్యాయం చదివితే 20 నిర్గమకాండం 21 నుండి చదివితే అక్కడ సీనాయి నిబంధన స్థాపించబడింది. ఆ నిబంధనకు ఈ యొక్క మరణదూత ఆ సందర్భం, పాసోవర్ సందర్భం, అది ఆధారంగా ఉంటుందన్నమాట. ఓకే, స్థాపించుటకు వేదికగా ఉంటుంది, స్టేజ్ లాగా ఉంటుంది. అది నిర్గమకాండం 21వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం ఈ సీనాయి నిబంధనకు సంబంధించి అన్నమాట. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. అది పస్కాకు సంబంధించినటువంటి ఆ రాత్రి నిస్సాను 14వ తారీఖున ఏం జరిగింది దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఓకే, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. చూసారా? కాబట్టి ఆయన చేసుకున్నట్టే 3వ వచనం కూడా చదువుతాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇక అదంతా కూడాను నిబంధన. ఆ నిబంధనలో 10 ఆజ్ఞలు కేంద్రం, మిగిలినంతా కూడాను ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. కాబట్టి ఆ నిబంధన అనేది దానికి ఉపోద్ఘాతం ఎట్లా ఉన్నది? అది ఏంటి అంటే, మిమ్మల్ని నేను ఐగుప్తు నుండి రక్షించాను కాబట్టి నిబంధన. పస్కా దినాన అంటే వాళ్ళకి విడుదల వచ్చిన దినాన, ఆ దూత దాటిపోయిన దినాన అది గుర్తు చేస్తూ ఈ నిబంధనకు వేదికగా ఆ ప్లాట్ఫామ్ లాగా ఉంటుందన్నమాట. అది మనం గుర్తించాలి. ఓకే, స్థాపించుటకు వేదికగా ఉంటుంది. ఈ 7 విషయాలు కూడాను ఈ పస్కా పండుగలో, పాత నిబంధనలో ఉన్నటువంటి పస్కా పండుగను ఆచరించేటువంటి వాటిలో ఈ భాగం అన్నమాట. 7 అంటే మరి మోషే రాసినప్పుడు 7 అని పెట్టలేదు, మనకు గుర్తుండటం కోసమని, ఇన్ని విషయాలు ఉన్నవి అని గుర్తించడం కోసమని నేను 7 నంబర్లుగా వేశాను. దానిలో మ్యాజిక్ ఏం లేదు. 7 అని 7 కాకపోతే 8. కాబట్టి అది 7 విషయాలు ఇంటెన్షన్తో ఆయన మోషే రాయలేదు. ఓకే, కాబట్టి 7 అంటే పర్ఫెక్ట్ నెంబర్ అని మనకి 7 అని దాని గురించి వివరించొద్దు. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి పస్కా పండుగలో మనం గ్రహించాల్సినటువంటిది. మరి క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి, లూకా 22 వచ్చేటప్పటికి, యేసు ప్రభు ఆ యొక్క పస్కా వలె ఆచరించాలి అని ప్రభు వల్ల నువ్వు పంచిపెట్టినప్పుడు చెప్పినటువంటి మాటలు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు రిటర్న్ తీసుకొని చెప్పిన మాట 19వ వచనంలో 22:19 చదువుకుందాం. 22:19 లోకాసు వార్త 22:19. ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనేదానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే గాడ్ బ్లెస్డ్. ఇప్పుడు యేసు ప్రభువు ఈ 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో వాళ్ళని తృప్తిపరిచాడు కదా. గాడ్ బ్లెస్డ్ ద ఫిష్ అంటే వాటిని, రొట్టెని, చేపల్ని ఆశీర్వదించినట్టుగా మనం గ్రహిస్తాం. కానీ ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. బ్లెస్డ్ అంటే దేవుని స్తుతించాడు. అక్కడ దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు. లేకపోతే తండ్రిని ఆరాధించడానికి కాదు, దేవునికి వందనాలు, తండ్రికి వందనాలు చెల్లించాడు అని అర్థం అన్నమాట. బ్లెస్ అంటే అక్కడ అర్థం దేవుడు మన స్తుతికి పాత్రుడు అనేటువంటి రీతిగా. కాబట్టి బ్లెస్డ్ అంటే రొట్టెల్ని ఆశీర్వదించలేదు, దేవుణ్ణి స్తుతించాడు, దేవునికి వందనాలు చెల్లించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అనమాట. ఎందుకంటే అది చెబుతుంది, మనం చాలాసార్లు ఆహారాన్ని దీవించు ప్రభు అంటాం. లేదు, దేవునికి వందనాలు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అనేటువంటి అర్థం. ఓకే, ఇక్కడ మళ్ళీ చదువుతాను. కాబట్టి యేసు ప్రభు రొట్టెను తీసుకొని చెప్పిన మాట ఇది. మళ్ళీ చదువుతాం, బైబిల్లో చదువుదాం. 22:19, 20 ఈ 2 వచనాలు లోకాసు వార్త 22లో చదువుదాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. 20వ వచనం కూడా. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన. ఈ 2 వచనాల మీద మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. ఓకే, పాత నిబంధన ఆచారము వినిపిస్తున్న దానికంటే ఎక్కువ అర్థము ప్రతిధ్వనిస్తున్నట్లు ఈ మాటల్ని గ్రహించుకోవాలి. ఇది నా శరీరము, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అనేటువంటి మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఆచారానికంటే మరింత గంభీరమైనటువంటి వాటినిగా మనం ఇక్కడ గ్రహించుకోవాలి. సిలువ తరువాత మనం జీవిస్తున్నాం కదా. సిలువ తర్వాత ఉన్నటువంటి దృక్పథంలో చూసినట్లయితే ఈ యేసుప్రభు యొక్క మాటల అర్థం, దాని యొక్క తీవ్రత, దాని యొక్క డెప్త్ గ్రహించకపోవటం అసాధ్యం. అంటే దానికి దీనికి కరెక్షను ఎంతో గంభీరమైనటువంటి తీరులో ఉంటుందన్నమాట. యేసుప్రభు చెప్పిన దానిలో పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క పస్కా పండుగ యొక్క, ఆ పస్కా ఆచారం యొక్క దాని అర్థం, దీన్ని పోల్చుకుంటే ఎంతో గంభీరమైనటువంటి కనెక్షను ఉన్నట్లుగా మనం గ్రహించాలి. తన మరణము, తాను చిందిన స్వరక్తము దేవుడు అనుగ్రహించిన బలి. అంటే పస్కా బలి పశువు యేసు ప్రభువు దేవుడు అనుగ్రహించాడు. అది దేవుని ఉగ్రత నుండి రక్షించేటువంటి బలి, దేవుని ఉగ్రత. ఆ మరణదూత ఆ ఉగ్రతను సూచిస్తుంది. మరణం, పాపానికి జీతం మరణం. దేవునికి అయిష్టంగా చేస్తే, అంటే దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దేవునికి ఆ విధంగా దేవుని ప్రజలని బానిసత్వంలోకి నడపటమే కాదు, ఎన్నో పాపానికి సంబంధించినటువంటి, దేవునికి వ్యతిరేకంగా సంబంధించినటువంటి ఆచారాలు, అలవాట్లు, క్రియలు, ప్రతిక్రియలు వాళ్ళు చేశారన్నమాట. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారిపై ఉన్నది అని గ్రహించాలి. కాబట్టి మరణదూత వాళ్ళపై వచ్చిందంటే దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి
ఆ పాపాన్ని బట్టి అని గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, మరణదూత ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత, ఆ మరణదూత దేవుని దూత. ప్రథమ సంతానం మరణించడం అనేది చాలా తీవ్రమైనటువంటిది. ఎందువలన దేవుని ఉగ్రత వ్యక్తపరచబడింది అన్నమాట. ఇశ్రాయేలీయులైతే ఆ ఉగ్రత నుండి రక్షింపబడ్డారు. అది మనం గ్రహించాలి. ఆయన యొక్క బలిని బట్టి ఆ ఉగ్రత నుండి ఇశ్రాయేలీయులు రక్షింపబడ్డారు. అది అద్వితీయమైన పస్కా గొర్రెపిల్ల. అద్వితీయమైనటువంటి, అంటే 1500 సంవత్సరాలు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఆచరించినటువంటి ఆ యొక్క పస్కా బలి పశువు, అది బలి పశువే. అది కూడా మరి ఆ మరణదూత నుండి, ఆ మరణాన్ని నుండి రక్షించుకున్నటువంటి ఆ యొక్క రక్తం, ఆ రక్తం చెందినటువంటి బలి పశువు అని మనం తెలుసుకుంటాం. కానీ ఇది యేసు ప్రభు యొక్క బలి, అది అద్వితీయమైనటువంటిది అన్నమాట, పార్ ఎక్సలెన్స్. ఎందువల్ల అంటే చీకటి కంటే అంతులేని చీకటిలో నుండి విడుదల అనుగ్రహించేటువంటి ఆ బలి, ఆ పస్కా గొర్రెపిల్లగా ఉన్నటువంటి ఆ బలి అన్నమాట. అంటే పాపం నుండి, ఐగుప్తు పాపాన్ని సూచిస్తుంది. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి రక్షణ పొందటమే కాదు, అంతకంటే గొప్ప హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపం నుండి రక్షించేది. ఇది అంతులేని చీకటి, హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయాన్ని ఎవరు గ్రహించగలరు? ఇర్మియా చెప్పినటువంటి రీతిగా, ఇర్మియా 17:9. ఓకే, అది ఘోరమైనటువంటి పాపానికి నిలయం హృదయం. దాన్ని ఎవరు గ్రహించగలరు? మనుషులు గ్రహించలేరు. ఇర్మియా 17:9. ఓకే, అంటే పాపం యొక్క ఆ లోతుని సూచించేటువంటి మాటలు ఇవి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు? చూడండి. కాబట్టి అలాంటి కటిక చీకటి అన్నమాట పాపం. దాని నుండి విడుదల కలిగించేటువంటి పస్కా గొర్రెపిల్ల, యేసుప్రభు గొర్రెపిల్ల అని మనం గ్రహించాలి. కాబట్టి దాన్ని పార్ ఎక్సలెన్స్ అంటాడు. ఎక్సలెంట్ అంటే ఇక పార్ ఎక్సలెంట్, ఇక అన్నిటికంటే ఇక దానికి మించినటువంటి బలి లేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు సిలువలో ఆయన పస్కా గొర్రెపిల్లగా మరణించి బలిగా మరణించినటువంటిది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి బలి. లోతైనటువంటి హృదయంలో నాటుకున్నటువంటి ఆ యొక్క పాపాన్ని నుండి రక్షించేటువంటి బలి అని మనం గ్రహించాలి. దాన్నే పార్ ఎక్సలెన్స్ అంటారు. పార్ ఎక్సలాన్స్ అని కూడా పర్యాయపదం. దాని నుండి విడుదల అనుగ్రహించేటువంటి బలి. ఆయన మరణము ద్వారా దేవుని ప్రజలతో ఒక నిబంధన అనుకున్నాం కదా, నిర్గమకాండం 20వ అధ్యాయంలో నిబంధన చేసుకున్నాడు. ఇది నిబంధనకు చెందినటువంటి పస్కా గొర్రెపిల్ల అని మనం గ్రహించాలి. నిబంధన. అందువల్లనే ఆయన ఏమంటాడంటే ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన రక్తం. ఇప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే మీరు నా ప్రజలు, ఇశ్రాయేలీయులు నా ప్రజలు, నేను మీకు దేవుడిని. 2 ఎలిమెంట్స్, 2 భాగాలు. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి వాటితో పాటు మరి 2 ఉన్నాయి. నేను మీకు దేవుడిని, మీరు నాకు ప్రజలు. యేసుప్రభుని విశ్వసించినటువంటి వాళ్ళు
దేవుని ప్రజలు. దానికి తోడు ఇంకా 2 ఉన్నాయి. అదేంటి అంటే మీ యొక్క పాపాలని ఎన్నడూ గ్రహించుకొనను. 4వది ఏంటి అని అంటే మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి మీ హృదయాన్ని మారుస్తాను. అనుభవపూర్వకంగా మీరు దేవుని ఆశిస్తారు అనేటువంటిది అన్నమాట. ఏదో రాతి పలకల మీద ఉన్నటువంటి 10 ఆజ్ఞలు తప్పనిసరిగా చేయాలనేది కాదు. ఒక నూతన హృదయాన్ని బట్టి, పరిశుద్ధాత్మ మనతో ఉండటాన్ని బట్టి, పరిశుద్ధ కార్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆశిస్తాం. ఆ 4 ఐటమ్స్ క్రొత్త నిబంధనలో ఉంటామన్నమాట. అవి పాత నిబంధనలో ఉన్నాయి. క్రొత్త నిబంధన గురించి పాత నిబంధనలో ఉన్నాయి. అది హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనం 8వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో అది దాన్ని కోట్ చేస్తాడనమాట. కాబట్టి క్రొత్త నిబంధన వచ్చినప్పుడు పాత నిబంధన అబ్సల్యూట్, ఇక అది అవసరత లేదు అన్నట్లుగా. హెబ్రీ 8:13లో ఆ మాటలు మనం చూస్తాం. ఓకే, అది మనం గ్రహించాలి. అంటే ప్రభు బలని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పస్కా పండుగ వెలుగులో అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కొంచెం ముందుకు పోదాం. ఇక్కడ ఈ మాటలు, ఇది నా శరీరము, ఈ 3 మాటల్లో ఏంటి అర్థం అనేది చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ప్రభు కమ్యూనియన్ అంటారు, కమ్యూనియన్ టేబుల్ అని అంటారు కదా, కమ్యూనియన్. కొంతమంది లార్డ్ సప్పర్ అంటారు, ప్రభు రాత్రి భోజనం అంటారు. ఎందుకంటే ఆ మాటల్లోనే చాలా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఉందన్నమాట. దీని గురించినటువంటి అనేకమైనటువంటి అర్థాలు, అనేకమైనటువంటి తాత్పర్యాలు ఉన్నాయి. లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్. వాటి జోలికి ఇప్పుడు మనం వెళ్ళం. కానీ ఒక సత్యం మాత్రం అందరికీ తెలిసేటట్లుగా వ్యక్తపరచబడింది. అది ఏంటి? ఇది నా శరీరము. ఈ మాటలను గురించి అనేక తాత్పర్యములు ఉంటున్నవి. వాటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళటానికి టైం లేదు. యేసుక్రీస్తు నియమించిన ఆచారంలో ప్రతిధ్వనిస్తున్నటువంటి మాటలు క్లియర్గా ఉన్నాయి. అది ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి. రిమెంబర్ మీ. నన్ను మళ్ళీ చదువుకుందాం. 22 లూకా సువార్త 22:19 చదువుకున్నాం, మళ్ళా చదువుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అర్థం, ప్రభు బలలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడి. పాత నిబంధనలో ఎట్లా పస్కా పండుగని జ్ఞాపకం చేసుకొనటానికి ఆచరించాలో, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు బలిని, యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకునేటకు అది చేయాలి అని యేసుప్రభు చెబుతున్నాడు. ఆచరించాలి. పాత నిబంధనలో ఏ విధంగా ఆచరించాలో క్రొత్త నిబంధనలు కూడా ఆచరించాలి. ఎందుకు? జ్ఞాపకం చేసుకోవటానికి. ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అలాంటిది ఎట్లా మర్చిపోతాం? మరణదూత వచ్చినప్పుడు ఆ ప్రథమ సంతానం, జంతువులు కానీ మనుషులు కానీ ప్రథమ సంతానం నశించిపోయింది. వాళ్ళు రక్షింపబడ్డారు. ఐగుప్తీయులు నశించిపోయారు, ఇశ్రాయేలీయులు రక్షింపబడ్డారు. దాన్ని ఎట్లా మర్చిపోతారు? అది కానీ మర్చిపోతారు. వాళ్ళ తలంపుల్లో కానీ వాళ్ళ మాటల ద్వారా కానీ మర్చిపోయినట్లుగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన మర్చిపోయినట్లుగా ఉంటుంది. వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలా. అందుకని నిబంధన చేసేటప్పుడు గుర్తు చేసుకోండి అని చెబుతాడు. కానీ గుర్తు చేసుకోవాలా. గుర్తు చేసుకుంటే వాళ్ళు ఆ విధంగా నిబంధనకు అవిధేయులుగా ఉండేవాళ్ళు కాదు.
కాబట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఆచరించినప్పటికీ వాళ్ళ ప్రవర్తనలో చూస్తే ఏముంటుందంటే వాళ్ళు మర్చిపోయారు, ఆ సంగతిని మర్చిపోయారు. ఆ రక్తం ద్వారా ప్రథమ సంతానాన్ని కొన్నాడు అని మర్చిపోయారు. వాళ్ళందరూ రక్షింపబడ్డారు అని మర్చిపోయారు. ఇప్పుడు లేవీయులు చాలా ఆ 12 గోత్రాల్లో లేవీయులు చాలా కీలకమైనటువంటి గోత్రం. ఆ గోత్రం ఎందువలన, ఎవరైతే మరణదూత నుండి రక్షింపబడ్డారో, ప్రథమ సంతానం రక్షింపబడిందో వాళ్ళ పక్షాన లేవీయుల్ని ఎన్నుకున్నాడు. లేవీయులు గుర్తు చేస్తారు, మనందరూ ప్రథమ సంతానం మరణించిపోవాల్సిందే, మరణించకుండా రక్షించాడు అని ఆ యొక్క విషయాన్ని గుర్తు చేసేటువంటి ఆ గోత్రం లేవి గోత్రం. ఆ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. వాళ్ళు సేవ చేయాలన్నమాట. నిబంధన ప్రకారం వాళ్ళు సేవ చేయాలి. అదే క్రొత్త నిబంధనకి మనం దాన్ని అన్వయించుకోవాలి. యేసుప్రభు యొక్క ఆ విధంగా యేసుప్రభుని చంపారు, శిలువలో చంపారు. అది ఎట్లా మర్చిపోతారండి? ఇప్పుడు 9/11లో మరి 2977 మరణించారు. ఇక దాని గురించి కాంట్రవర్షియస్ ఉన్నాయి అనుకోండి. విమానం వచ్చి ఆ ట్విన్ టవర్లో వస్తే ఆ విమానం బయటకు ఎట్లా వస్తుంది, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎవరి హస్తం ఉంది ఆ ట్విన్ టవర్స్ కూలిపోవటానికి? ఇక దానికి మనం వెళ్ళొద్దు. కానీ ఆ ట్విన్ టవర్స్ ఆ 9/11లో 2977 మంది మరణిస్తే అది ఎట్లా మర్చిపోతారు? ఓకే, మరలా దేశం ఇండిపెండెన్స్ పొందినప్పుడు జలియన్ వాలాబాగ్లో 1500 మందికి పైగా చనిపోయారు. అది ఎట్లా మర్చిపోతారు? సరే, అదే కాదు, ఇప్పుడు నా జీవితంలో దేవుని దయ వల్ల, దేవుని కృపను బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను. కానీ 6 సార్లు 15 సంవత్సరాల వ్యవధిలో 6 సార్లు నేను చావు పడక మీద ఉన్నప్పుడు నాకు నాగాల్యాండ్లో సర్జరీ జరిగింది. April 8, 1976. అది ఎట్లా మర్చిపోతాను నేను? మీరు నావలే చాలామంది జబ్బు చేసినప్పుడు యేసుప్రభు తాకి వాళ్ళని స్వస్థపరిచారు. దాన్ని ఎట్లా మర్చిపోతారు? కానీ మర్చిపోతాం దాన్ని బట్టి, అందువలనే మర్చిపోతాం. కాబట్టి మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తాం, దేవుని మర్చిపోతాం. మనం నిబంధన ప్రజలమే. యేసుప్రభువుని నమ్మేటువంటి వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ప్రభువా అంటే అర్థం ఏంటి? కవనెంటల్ నేమ్ అన్నమాట. యాహ్వే కవనెంటల్ నేమ్, క్రీస్తు కవనెంటల్ నేమ్, నిబంధన రక్తం. మనం ఆ ప్రభు బలలో పాలు పొందేటప్పటికి ఏంటి, ఎవరు పాలు పొందేది? నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి అది ప్రివిలేజ్ అన్నమాట. నేను దేవుని బిడ్డనండి, దేవుని సంతానండి, దేవుని కుమారుడండి, దేవుని కుమార్తెనండి, నేను నిబంధన చేసుకున్నానండి, ఆయన మనిషినండి, ఆయన క్రిస్టియన్ అంటే ఆయన పార్టీ, ఆయనకు చెందినటువంటి వాడు, అలాంటి వాడు అన్నమాట. ముఖ్యంగా ప్రభు వల్ల ఏంటి, అది ఇన్వైట్ చేయాలి. మీరు నిబంధన ప్రజలు అని గుర్తు చేసేదన్నమాట. ఓకే, దాని గురించి ఎన్నో చెప్పుకోవచ్చు. ఎందుకంటే మర్చిపోతాం మన కాండక్ట్ వలన, మన మాటల వలన, మన అలవాటుల వలన అది మర్చిపోతాం. కాబట్టి తరచుగా చేసుకోవాలి. వన్స్ ఇన్ ఏ వైల్ కాదు, పస్కా పండుగలాగా సంవత్సరానికి ఒకసారి కాదు. మనం మర్చిపోయేటువంటి ప్రజలు కాబట్టి గుర్తు చేసుకుంటూ కనీసం ప్రతి ఆదివారం లేకపోతే కనీసం నెలకు ఒకసారి అది గుర్తు చేసుకోవాలి.
మరణదూత దాటిపోయేటువంటి రీతిగా మనం మరణించాల్సినటువంటి వాళ్ళమే, వాళ్ళ నుండి యేసు ప్రభు మనల్ని రక్షించాడు. ఆ రక్తం, ఆ పస్కా బలి యొక్క రక్తం ఏ విధంగా వాళ్ళని రక్షించిందో, యేసు ప్రభు యొక్క రక్తం మనం రక్షించింది అని జ్ఞాపకం చేసుకోవాలి. అందువలన ప్రభు బల్ల పెట్టినప్పుడు చాలామంది చెక్కతో చెక్కిస్తారు. రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకము చేసుకొనుడి, నన్ను జ్ఞాపకం, ఆ 3 మాటలు అన్నమాట. రిమెంబర్ మీ. ఓకే, ఎందుకంటే మర్చిపోయేటువంటి వాళ్ళం. మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి మాటలతో మనం మరలా ఈ విషయాలు గమనిద్దాం. ఒక వ్యక్తి చెప్పినట్లు సంఘ చరిత్రలో అత్యంత వివాదాలు పుట్టించిన 3 మాటలు ఇవి. ఇది నా శరీరము. ఈ మాటలను గూర్చి అనేక తాత్పర్యాలున్నవి. వాటి జోలికి వెళ్లకుండా యేసుక్రీస్తు నియమించిన ఆచారంలో ప్రతిధ్వనిస్తున్న మాటలు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడి, పునరావృతము చేసుకొనవలనని చెప్పిన మాటలను తప్పక ఆమోదించగలవు. పస్కా పండుగ ద్వారా జ్ఞాపకము చేసుకొని మనం చెప్పవలసిన అవసరత ఎంత ఘోరమైనదో, యేసు ప్రభువు ఈ మాటలు చెప్పవలసిన అవసరత కూడా అంత ఘోరమైనది. ఇంత గంభీరమైనటువంటి సంఘటనని ఎట్లా మర్చిపోతారు? కానీ యేసు ప్రభు చెప్పాల్సి వచ్చింది, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అముఖ్యమైన వాటిపై కేంద్రీకరిస్తారని చరిత్ర సాక్ష్యమిస్తుంది. అసలు యేసుప్రభు యొక్క శిలువ అది ముఖ్యం, ఆయన మరణం ముఖ్యం. దాన్ని మర్చిపోయి ఇక అముఖ్యమైనటువంటి వాటిపై ఏం బ్రెడ్, ఏ వైను, ఎలాంటి వైను, ద్రాక్షారసం తీసుకోవాలా, తెల్లని ద్రాక్షారసం తీసుకోవాలా, ఎందుకంటే తెల్ల ద్రాక్షారసం అయితే ఏదన్నా ఒకవేళ ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఆ రంగును బట్టి, ఆ పర్పుల్ రంగును బట్టి ఆ కార్పెట్ పాడవుద్ది అని కొందరు తెల్లని ద్రాక్షారసం తీసుకుంటారు. చూడండి, ఇక సిల్లి, అవి కాదు ప్రాముఖ్యత. ఎన్నిసార్లు తీసుకోవాలి దాని మీద తర్కాలు. ఓకే, ఎన్నిసార్లు తీసుకోవాలి, మరి మరలా మోకరించి తీసుకోవాలా, నిలబడి తీసుకోవాలా, వేఫర్స్ తీసుకోవాలా, రొట్టె తీసుకోవాలా, ఒకే గిన్నెలో తీసుకోవాలా, చిన్న చిన్న గిన్నెలు. చూడండి, వీటన్నిటితో ఇవన్నీ అముఖ్యం. తండ్రి జ్ఞాపకం చేసుకోనండి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన కోసం, మన శాపం కోసం దేవుని ఉగ్రతను భరించాడు, దాన్ని మనం రక్షించాడు అని జ్ఞాపకం చేసుకుంటే మన ప్రవర్తన, మన మాటలు, మన తలంపులు, మన ఉద్దేశాలు మారుతాయి, పరివర్తన చెందుతుంది. అది బిబ్లికల్ పరివర్తన అంటే అది, దానికి బేసిస్ ఇది. యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి వచ్చేటువంటి పరివర్తన బేసిక్. మన జీవితం అంతా పరివర్తన చెందే, మన తలంపులు, మనం ఖర్చు పెట్టేటువంటి విధానం, మనం ఇతరుల్ని ప్రేమించేటువంటి విధానం, శ్రమ పడేటువంటి విధానం, ద హోల్ వరల్డ్ బికమ్స్ డిఫరెంట్. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించితే కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు ప్రభు బల పెట్టేటప్పుడు ఏదో జస్ట్ దాని గురించి ఏం చెప్పరు, ఇచ్చేసేస్తారు. ఎందుకంటే పాటలు పాడతారు, ఆ లిరిక్స్ చదువుతారు, ప్రసంగం చేస్తారు. కానీ ఈ ప్రభు బల్ల వచ్చేటప్పటికి దాని యొక్క అర్థం సరిగా చెప్పరు.
ఎందుకు మరణించాడో సరిగా చెప్పరు. చెప్పినా కానీ ఏదో పుస్తకం చదివి చెబుతారు. హృదయం నుండి రాదు, ఎమోషన్స్ లేవు, కన్నీళ్లు లేవు చెప్పేటప్పుడు. అలాంటి యేసు ప్రభుకి నేను వ్యతిరేకంగా చేస్తున్నానని ఆ చలనం లేదు. ఆ విధంగా మనం చేస్తే చూడండి, దేవుడు చెబుతుంది, యేసు ప్రభు చెబుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అది జ్ఞాపకం చేసుకుంటూనే సువార్థికులు 30-50%, 30-40% ఆ యొక్క ఆ 7 దినాల్లో యేసు ప్రభు యొక్క శ్రమల గురించి వ్రాశారన్నమాట. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నావా? మరొక విషయం ఉన్నది. ఓకే, ఇది చదువుతాను. ముఖ్యమైన వాటిని నిర్లక్ష్యం చేస్తూ, కేంద్రమైన వాటిని ధిక్కరిస్తూ దేవుని ప్రజలు త్వరగా దిగజారిపోయి అముఖ్యమైన వాటిపై కేంద్రీకరిస్తారని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే ఇది నా శరీరం అనే దాని మీద పుస్తకాలు రాశారు. అయ్యా, ముఖ్యమైంది ఆయన జ్ఞాపకం చేసుకోండి అనే దాన్ని మర్చిపోయారన్నమాట. అన్నీ ఇప్పుడు ఎన్నో 40,000 డినామినేషన్స్ ఉన్నాయండి. చాలా భాగం ఈ మాటలను బట్టే దీని అర్థం ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడానికి అనేక తాత్పర్యాలు పెట్టి దాన్ని బట్టి డివైడ్ అయ్యారు, దాన్ని బట్టి డినామినేషన్స్ అయినాయి. షేమ్ ఆన్ us. ముఖ్యమైన దాన్ని, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లా, సిలువని జ్ఞాపకం చేసుకోవట్లా. సాధారణమైన ఆచరణ ద్వారా యేసు ప్రభు అనుచరులు ఆయన మరణమును, ఆయన చిందించిన రక్తమును, నలుగగొట్టబడిన శరీరమును పదే మరలా జ్ఞాపకం చేసుకునవలనని యేసు ప్రభు కోరుతున్నాడు. మరి కొన్ని సంఘాల్లో, కొన్ని డినామినేషన్లో ప్రతి ఆదివారం చేస్తారు. అది కూడా అలవాటు కావచ్చు. ఇప్పుడు బల్లని తీసుకునేటప్పుడు బల్లలో ఏ విధంగా పాలు పొందాలి అని మనుషులు చేసేటువంటి పాపాన్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాని మీద మనుషుల తప్పుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తప్పుని వదిలిపెట్టేటువంటి యేసు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవట్లా. అందును బట్టి నువ్వు ఈ పాపం చేస్తున్నావు, అందును బట్టి తప్పు చేస్తున్నావు, అందును బట్టి ఈ విధంగా జీవిస్తున్నావు అని ఆ కనెక్షన్ ఇవ్వట్లా. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అనర్హుడివి, నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు కోప్పడుతున్నావు, నువ్వు శ్రద్ధ చూపట్లేదు, నువ్వు టయానికి చర్చికి రావట్లేదు. ఇక ఆ బలహీన దాటి మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు అర్హుడేవి కాదు బలలో పాలు పొందటానికి అని చెప్తున్నావు. అది కాదు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ సరిపోతాయి. ఇవన్నీ ఈ అముఖ్యమైనటువంటి వాటిని అవి ప్లేస్లో ఉంటాయి. ప్రజలు చందా ఇస్తారు, ప్రజలు దేవునికి అనుకూలంగా జీవిస్తారు, కన్నీటితో ప్రార్థన చేసుకుంటారు, మోకరిస్తారు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు ఇక దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఎన్నిసార్లు చెప్పాలండి యేసు ప్రభు చనిపోయాడని? బైబిల్లో 2000 పేజీలు ఉన్నాయి. చాలా వరకు యేసు ప్రభు యొక్క మరణానికి చెందినవన్నమాట. అనేక కోణాలు ఉన్నాయి దానిలో. ఇప్పుడు చూడండి, బలి పశువు, మరణ దూత అదొక కోణం, ఆచరించడం మరొక, పస్కా, పాత నిబంధన ఉన్నటువంటి పస్కా ఏ విధంగా యేసు ప్రభు యొక్క సిలువను సూచిస్తుంది 7 విధాలుగా. ఓకే, మరలా ఇంకొక టిప్స్ అని అంటాను నేను చెప్పేటప్పుడు టిప్స్ అని వాడతాను. ప్రభు బల్లలో ఉన్నటువంటి టిప్స్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు బల్ల యొక్క అర్థం, ఇది నా శరీరం, దీన్ని మీరు నా శరీరం, నా యొక్క రక్తం, దీన్ని తినకపోతే, దీన్ని త్రాగకపోతే
వాడు 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 నా నా నాలో పాలిభాగస్తుడు కాదు, ఇది చెయ్యాలి, నన్ను తినాలి అంటాడు. ఆయన తినటం ఏంటి? ఆయన నన్ను తినటం అంటే ఏంటి? యేసుప్రభు చెప్పినప్పుడు ఇది నా శరీరం అంటే ఆయన శరీరం ఇక్కడ ఉంది, అది శరీరం ఎట్లవుతుంది? ఇట్ రిప్రజెంట్స్ అన్నమాట. మరి యోహాను సువార్త 6లో టిప్స్ అని అంటాం, TIPS. ఈ రొట్టె ద్రాక్షారసం మనం దాటిని పట్టుకుంటున్నాం, తింటాం. అది దేన్ని సూచిస్తుంది? మనం నమ్ముతున్నాం, మన నిమిత్తమై మరణించినటువంటి యేసు ప్రభుని నమ్ముతున్నాం. ఆ నమ్మిక ఎలాంటిదంటే టాంజిబుల్, మన జీవితాన్ని మార్చేది, టాంజిబుల్ అన్నమాట. అంటుకునేది, తాకేది. టాంజిబుల్ అంటే తాకేది, అనుభవించేది. కాబట్టి యేసు ప్రభుని నమ్మటం అనేది ఏదో థియరిటికల్ కాదు. రొట్టె ద్రాక్షాన్ని ఏ విధంగా పట్టుకుంటామో అలాంటి గట్టిది, ఇస్ టాంజిబుల్, నిజమైంది. ఐ అంటే ఇంటర్నలైజ్. రొట్టె ద్రాక్షారసాన్ని తాగినప్పుడు మనం బలపడతాం. భోంచేస్తే ఎట్లా అది ఆ భోజనం మన సిస్టంలోకి వెళ్ళి, మన శరీరంలోకి వెళ్ళి మనకు శక్తినిస్తుందో, ఆ విధంగా యేసుప్రభు యొక్క ఆ మరణ పునరుద్ధానాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి, మన జీవితాలకి అన్వయించుకోవాలి, మన జీవితాల్లో ఒక భాగం కావాలి. దాన్ని ఇంటర్నలైజేషన్ అంటారు. TIPS. P అంటే ప్రొక్లమేషన్. ఎందుకు? దాని అర్థం ఏంటి? పస్కా పండుగ చేసినప్పుడు పిల్లలు అడుగుతారు, తర్వాత తరం వాళ్ళు అడుగుతారు, ఏంటి మీరు ఈ విధంగా చేస్తున్నారు ఏంటి? అడిగినప్పుడు నువ్వు చెప్పు, ఏ విధంగా మరణదూత నుండి ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానం రక్షింపబడిందో ఆ స్టోరీ అంతా చెప్పు. ఆ రాత్రి క్యాలెండర్ దినం అంటే ఇశ్రాయేలీయులు పుట్టినటువంటి దినం, వాళ్ళ క్యాలెండర్ ఆ దినాన బిగిన్ అవుతుంది. నిస్సాన్ 14వ తారీఖు, అది ఆ క్యాలెండర్ మారిపోద్ది అన్నమాట. అది వాళ్ళ పుట్టినటువంటి దినం. అదేవిధంగా యేసుప్రభుని అంగీకరించినప్పుడు, మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు, అంగీకరించడం అనేది నేను సామాన్యంగా వాడను, ఆయన మన హృదయంలోకి చేర్చుకున్నప్పుడు, ఆయన విశ్వసించినప్పుడు అది మన పుట్టుక దినం. దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్. చెప్పు దాన్ని. క్రైస్తవ జీవితానికి అది బిగినింగ్, అది ప్రొక్లెయిమ్ చేయాలన్నమాట. దాని అర్థం చెప్పాలి, అదే సువార్త చెప్పాలి. చెప్పకుండా జస్ట్ ఇవ్వటం కాదు. కొన్ని సంఘాల్లో సెంటర్గా ఉంటుంది ఆ యొక్క ప్రభు బల్ల. ఎందుకంటే ప్రతి కాన్సన్ట్రేషను దాని మీద, ప్రసంగం దాని మీద, దాని అర్థం ఏంటి అని చెబితే అదే ప్రొక్లమేషన్ అంటారు. సువార్తని ప్రకటిస్తున్నాం, దాని అర్థం చెబుతున్నాం, రొట్టె ద్రాక్షారసం యొక్క అర్థం చెబుతున్నాం. ప్రొక్లమేషన్. ఎస్ అంటే సెకండ్ కమింగ్. అది ఇక్కడ చివరి అధ్యాయంలో, చివరి పారాగ్రాఫ్లో మనం అది చదువుకుందాం. ఎస్ అంటే సెకండ్ కమింగ్ గురించి అన్నమాట. ఈ ఆచారం ప్రభు వల్ల భవిష్యత్తు కొరకు ఎదురు చూసేదిగా ఉంటున్నది, పరిపూర్ణమైన పరలోకమును సూచించేదిగా ఉంటున్నది. పస్కా పండుగ, ప్రభు బల్ల, ఈ రెండు కూడాను, పస్కా పండుగ, పాత నిబంధనలో ఉన్నటువంటి పస్కా పండుగ, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రభు బల్ల, ఈ రెండు కూడాను నెరవేర్చుతుంది పరలోకం. 16-18 వచనాలు. లూకాసు వార్త 22:16-18. లూకాసు వార్త 22వ అధ్యాయం 22:16-18.
అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని యేసు ప్రభు వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. 19 కూడా 18 కరెక్ట్. కాబట్టి పరలోకంలో అది నెరవేరుతుందన్నమాట. అంతవరకు పాత నిబంధనలో అది సాదృశ్యం, క్రొత్త నిబంధనలో ఇది సాదృశ్యం. ఓకే, అది నెరవేర్పు అన్నమాట. పరలోకంలో ఏంటి నెరవేర్పు? ఏం జరుగుద్ది అంటే వధువు వరుడు, యేసు ప్రభువు వధువు, యేసు ప్రభు సంఘం వధువు, యేసు ప్రభు వరుడు కలుసుకునేటువంటి సమయం అన్నమాట. వివాహ మహోత్సవం. అప్పుడు ఇది రిసెప్షన్. ఓకే, రిసెప్షన్ దేన్ని సూచిస్తుంది? మనం సంతృప్తి చెందాలని కాదు. వధూవరులు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు వాళ్ళు కలుసుకున్నారు. అది మహోత్సవం అన్నమాట. దాన్ని సూచించేది ఈ విందు. పరలోకంలో విందు అక్కడ చికెన్ బిర్యానీ అలాంటిది కాదు. అదెందుకు అక్కడ దేవుని యొక్క దేవునితో సంతృప్తి పడతాం అక్కడ. ఓకే, కాబట్టి వధువు వరుడు, సంఘం యేసుక్రీస్తు కలుసుకునేటువంటి ఆ యొక్క సంబరం, సంతోషం, ఆ విందు దాన్ని సూచిస్తుంది అన్నమాట. ఆ విందును సూచించేది ఇది. ఓకే, ఇప్పుడు ప్రకటన గ్రంథం 3:20లో కూడా ఉంటుంది. Behold, I stand at the door and knock. If any man hears my voice and opens the door, I will come to him and will sup with him. Sup with him అంటే విందు చేస్తాం. విందు చేస్తాం అంటే సహవాసం అన్నమాట. దేవునితో సహవాసం చేసేటువంటి దాన్ని విందు చేయటంతో వ్యక్తపరచబడుతుంది అన్నమాట. విందు అనేది సహవాసాన్ని ప్రతిబింబింపజేసేది అని మనం గ్రహించుకోవాలి. ఆయన వచ్చు పర్యంతము, అదే మాటలు కూడాను 1 కొరింథీ 11:26లో. ఓకే, ప్రభు వాళ్ళకు ఆ సందర్భంలో చెప్పినటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి మాటలు 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఓకే, ఆయన నియమించినట్లు వాటిని తింటాం, దాన్ని త్రాగుతాం. అప్పుడు ఆ ఆచరణ కానీ ఆ యొక్క ఆచరణ కానీ, ఆ ప్రొక్లమేషన్ కానీ, ప్రచారం కానీ, సువార్తను ప్రకటించడం కానీ అవి ఉండవు. ఆయన ఆశీర్వాద సన్నిధి ఈ ఆచరణలను మృంగివేస్తుంది. దేవుని యొక్క ప్రజెన్స్, ఆయన యొక్క సన్నిధిని బట్టి ఇక ఇది ఏం ఉండదు. ప్రభు బల్ల అనేది ఉండదు. ఈ పస్కా అనేటువంటి ఆ ఆచారం ఉండదు. ఎందువల్లంటే దేవుడు, ఆయన సన్నిధి మనతో ఉంటుంది కాబట్టి మనం సంబరపడతాం, ఆయనతో సహవాసం చేస్తాం అనేటువంటిది. కొంచెం టైం తీసుకున్నాను, కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఆ ప్రభు బల్ల ఆచరించటం, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకునటం, అది బేసిస్ మన క్రైస్తవ జీవితానికి, మారు మనసుకి, సువార్తకి, మన పరిచర్యకి, మన ప్రార్థనకి, అన్నిటికి కూడాను ఇది బేస్ అన్నమాట. కాబట్టి సుదీర్ఘంగా చెప్పాల్సి వచ్చింది. దేవుడు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆయన తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపచేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.